బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది ప్రజలు మీ ప్రభుత్వము మీ పార్టీ ప్రక్షాళన చేసే రోజులు కూడా దగ్గర పడతాయి. అసలు వీళ్ళు చేసిన వాగ్దానాలు దీని గురించి ఎవరైనా మాట్లాడతారు? ఈ ప్రభుత్వంలో 4 లక్షల కోట్ల అప్పు చేసిండు, 4 లక్షల కోట్ల అప్పు చేసిండు అనుకుంటా రేవంత్ రెడ్డి ఎవరినంత ఎవడవరలే అసెంబ్లీ ఎన్నికల ముందు. తీరా ఈయన వచ్చి ఘనకార్యం ఏమైనా చేస్తాడే అనుకుంటే చక్కగా వేయండో నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని 4 లక్షల కోట్లు అనుకున్నా నేను 6-7 లక్షల కోట్లు ఉన్నాయి అన్నాడు. నేను కూర్చున్నాక నాకు తెలిసింది అన్నాడు. మరి లక్షల కోట్ల అప్పు ఉండి తెలిసినాక ఏంటి కోసం ఇన్నిగానం వాగ్దానాలు చదువుతా అన్నీ చదువుతా. ఇప్పుడు ఇన్నిగానం వాగ్దానాలు ఇంటికి ఇచ్చినాం, ఏదో అబద్ధపు మాటలు మాట్లాడేసి లంక బిందెలు ఉన్నాయి అనుకున్నావా? ప్రగతి భవన్లు ఉండవు, ఫామ్ హౌస్లు ఉంటాయి. దమ్ముంటే ఓవాడికి నువ్వు 4 పుస్తకాలు చదువుకున్నావు, నీకే ఇంత ఉంటే 80,000 పుస్తకాలు చదువుకున్నాడు ఆయన. లంక బిందెలు నిలబెట్టుకున్నా తెలియదు ఆయనకి. మహాలక్ష్మి స్కీము, ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటెడ్. ఇది ఒకటే. గ్యాస్ సిలిండర్ 500 నాట్ ఇంప్లిమెంటెడ్. 2,500 మంత్లీ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ నాట్ ఇంప్లిమెంటెడ్. రైతు భరోసా మార్చి 31 కల్లా పడిపోతాను కదా మొన్న, అది నాట్ ఇంప్లిమెంటెడ్. 500 రూపాయలు ప్యాడీ బోనస్ నాట్ ఇంప్లిమెంటెడ్. 15,000 ఫార్మర్కి భరోసా, 12,000 లేబరర్కి వ్యవసాయ కూలీకి, అది నాట్ ఇంప్లిమెంటెడ్. గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ పవర్ అనౌన్స్డ్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. మళ్ళీ దానికి కథలు పెడతారు. మళ్ళా సొంత ఇల్లు ఉంటే నీకు పైసలు ఉన్ననివి, నీ పేరు మీదనే మీటర్ ఉన్నది, నీ పేరు మీద ఇల్లు ఉన్నది, నువ్వు పైసలు ఉన్ననివి నీకు ఇచ్చేది లేదు. కిరాయి ఇంట్లోకి ఏమో ఆ మీటర్ మీ ఇంటి ఓనర్ మీద ఉన్నది, పైసలు ఉన్నోడు నీకు ఇయ్యము. అంటే ఎట్లుంటుంది ఇలా కాంగ్రెస్ వాళ్ళదంటే ఆదివారం అమావాస్య కలిసి రావాలి, కలిసి వచ్చినాక మళ్ళా వడగండ్ల వాన పడాలి. వడగండ్ల వాన పడుతుందేమో అన్న భయానికి తోక సుక్క రాలాలి. ఇవన్నీ కండిషన్లు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వీళ్ళకి. ఇందిరమ్మ ఇండ్లు, హౌస్ సైట్ ఉన్నది, 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. హౌస్ సైట్లే లేవా అండి?